మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కర్నూలు ఉమ్మడి జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. దినాదినానికి పెరిగిపోతున్న ఈ ఉష్ణోగ్రతల ధాటికి కర్నూలు ఉమ్మడి జిల్లాల వాసులు అయితే విలవిల్లాడిపోతున్న పరిస్థితి. అయితే ఇలాంటి పరిస్థితుల్లో వినియోగదారులకు కలిగే ప్రయోజనాలు ఏంటి, అసలు వీటి వల్ల మనిషికి కొనగోరే ప్రయోజనం ఏంటి అని తెలుసుకొని సుమన్ టీవీ ప్రేక్షకులు తెలియజెప్పే ప్రయత్నం చేస్తాను. మీరు నాతో రండి. ప్రస్తుతం కర్నూలు రైల్వే స్టేషన్ వద్ద లభిస్తున్న ఈ తాటి ముంజలను కొనుగోలు చేసేది పలువురు కొనుగోలుదారులు అయితే బారులు తిరుగుతున్న పరిస్థితి. ప్రస్తుతం మనతో కొనుగోలుదారు ఉన్నాడు, తనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, మీ పేరు? ఇలియాజ్. అంటే ఇప్పుడు ఇక్కడ మీరు ఈ తాటి ముంజలు కొంటున్నారు, ఈ తాటి ముంజల వల్ల ప్రయోజనం ఏంటన్న? ఇది ఎండకి బాగుంటదని తీసుకుంటున్నాము. చల్లతనము అనే తరపు నుంచి కొనుక్కుంటున్నాము. దినమర్చి దినం తీసుకుంటుంటాము. పిల్లలు ఉన్నారు కాబట్టి ఇలా ఆరోగ్యానికి బాగుంటది, వేడికి అని తీసుకున్నాం. ఇక్కడ మరో కొనుగోలుదారులు ఉన్నారు, తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు సార్? నా పేరు ఎంఎస్పి భాష అండి. సార్, ఇక్కడ ఈ తాటి ముంజలు కొనుగోలు చేసేందుకు వచ్చారు. ఈ తాటి ముంజల వల్ల ప్రయోజనం ఏంటండి? ఇవి మనకి ఎండాకాలంలో మాత్రమే దొరికేవి కాబట్టి ఎండాకాలంలో దొరికే ఏ ఫలమైనా కూడా మనకు చల్లదనాన్ని ఇస్తుంది, శరీరానికి చల్లదనాన్ని అనిపిస్తుంది. ఈ తాటి నుంజల వల్ల వాటిలో నీటి శాతం ఎక్కువ ఉంటుంది. ప్లస్ అవి శరీరానికి చల్లదనాన్ని ఇస్తాయి, మనకి వేడి నుంచి ఉపశమనాన్ని కలిగిస్తాయి. అందుకోసం తాటి నుంజలు కొనాల్సి వస్తుంది. సర్వరోగ నివారణ తాటి ముంజలు అంటారు. సర్వరోగ కానీ అంటే అన్ని రోగాలకి నివారణ కాకపోవచ్చు, కానీ ఎండ నుంచి కలిగే వేడికి మనకు ఉపశమనాన్ని కల్పిస్తాయి. వడదెబ్బ కలగకుండా జరుగుతుంది, మనకి వడదెబ్బ నుంచి కాపాడుతాయి. ఈ మనకి ముఖ్యంగా ఎండాకాలంలో మాత్రమే దొరికే ఫలం కాబట్టి ఈ తాటి నుంజలు మనం ఎండాకాలంలో తప్పకుండా. రేట్లు ఏ విధంగా ఉన్నాయండి? రేట్లు డజన్ వచ్చేసి 70 రూపాయలు 80 రూపాయలు అట్లా ఇస్తున్నారండి. అది రీజనబుల్. వేరే వాటితో కంపేర్ చేసుకుంటే మనకి జంక్ ఫుడ్స్ వాటితో కంపేర్ చేసుకుంటే ఇవి చాలా ఉపయోగంగా ఉంటాయి, ఆరోగ్యానికి బాగుంటాయి. आप इधर क्यों आया? मैं यहाँ ये लेने आया, गर्मी ज्यादा है ना, ज्यादा गर्मी है तो ये फ्रूट्स बॉडी के लिए ये ताटी मुंजल से क्या प्रयोजन? इससे बॉडी को ठंडा फील होता है। गर्मी ज्यादा है, वेदर बहुत ज्यादा हाई है, इसकी वजह से ये खाने से थोड़ा अच्छा फील होता है, रिलैक्स होता है। और इन लोग गरीब लोग भी हैं, इन लोग साइड में इन लोग का बिजनेस इससे चलता। अगर हमारे को लेने का मन भी नहीं है, थोड़ा इन लोग के ले लें ताकि इनका भी घर चले। हमारे वजह से गर्मी है, इन पे इतने दूर से आकर बेच रहे तो हमारे लिए अच्छा रहेगा, इनके लिए भी अच्छा रहेगा। ये रेट कैसा है? रेट इसका रेट सही है, इनके हिसाब से सही है। आजकल महंगाई का जमाना है, सब कुछ बढ़ चुका है, ये रेट तो कुछ भी जाए, वो जो बोल रहे हैं वो करेक्ट है। నా పేరు రామరెడ్డి అండి. అశోక్ నగర్ లో ఉంటాను నేను. సార్, ఇక్కడ ఈ తాటి ముంజలు కొనుగోలు చేసేందుకు మీరు వచ్చారండి. ఈ తాటి ముంజల వల్ల కలిగే ప్రయోజనం ఏంటండి? తాటి గుంజ వలన ఇప్పుడు కర్నూలులో వచ్చేసి 43, 44, 42 నడుస్తుంది. ఇంట్లో కూడా వేడి ఉంది, ఏసీ వేసినా కూడా ఈ తాటి గుంజ వలన కొద్దిగా మనిషికి చల్లగా ఉంటుందని ప్రతి ఒక్కరు ఇది వాడితే కూడా మంచిది. ఆ కూల్ డ్రింక్స్ వాడే బదులు, వేరే రోగాలు తెచ్చుకునే బదులు ఇది న్యాచురల్ గా కూల్ డ్రింక్స్ మనం వాడితే కూడా ఆరోగ్యానికి మంచిది. వీటి రేట్ ఎలా ఉన్నాయండి మార్కెట్ లో? రేట్లు నిన్నటి వరకు కొద్దిగా, ఇప్పుడు ఈ రోజు నుంచి కొద్దిగా 2 days అయింది ఎక్కువ చెప్తున్నారు రేట్లు. ఏ విధంగా ఉన్నాయండి? కొద్దిగా హై అనిపిస్తుంది, అయినా తప్పడం లేదు. ఇది ఈ వేడికి బయట కూల్ డ్రింక్స్ మాత్రం ఈ వేడికి తాగకూడదు అనుకున్నాం. ఇది న్యాచురల్ కూల్ డ్రింక్స్ కాబట్టి తాగితే మంచిది. థ్యాంక్ యూ. ప్రస్తుతం మనతో ఈ తాటి ముంజలు విక్రయిస్తున్న వ్యాపారి మనతో ఉన్నారు, తనతో మాట్లాడి తాటి ముంజల గురించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే. మీ పేరేమన్నా? రాముడన. ఏ ఊరన్నా? కరివేమల. ఇప్పుడు ఈ తాటి నుంజలు అనేవి తెస్తున్నారు కదా, ఈ తాటి నుంజలు అనేవి దీని నుంచి మనకు కలిగే ప్రయోజనాలు ఏంటన్నా? తాటి నదులు అంటే ఇది ప్రకృతికి మందు మాకు లేట పండినట్టుగా, అందువరకు తింటే షుగర్ పేషెంట్లకు కానీ మన బాగున్న వాళ్ళకి కానీ తింటే ప్రయోజనం బాగానే ఉంటుంది. ఎండల నుంచి ఎండ ఉంది, ఎండలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో వీటిని తింటే మంచి కలిగే ప్రయోజనం ఏంటి? కూలింగ్ బాగుంటుంది, తింటే చల్లగా కడుపులో బాగానే ఉంటుంది. ఇది తింటే కూడా మంచికి ఆరోగ్యం. ఈ రేట్లు ఎట్లా ఉన్నాయన్నా? రేట్లు నేడు సంవత్సరం అయితే 100 అమ్మాం సార్. ఈ రోజు 7 కనికి డౌన్ అయింది. డజనా? డజను ఇవి 50, 60 అమ్ముతున్నాం. ఇప్పుడు ఈ తాటి నుంజలు అనేవి చెట్టు పైన ఉంటాయన్నా, చాలా ఎత్తులో ఉన్న చెట్టు. మరి ఇవి ఎక్కి దించే అదేనా? వీటిని ఎక్కి ఈ చెట్లు ఎక్కి వీటిని కోసే క్రమంలో కింద పడి చాలా మంది చనిపోయిన ఘటనలు కూడా చాలా ఉన్నాయి. మరి ఏం చేస్తుంది సార్, కడుపు తిప్పలకు తప్పదు కదా. బొంగు వేసుకొని గుంజుతాము, బొంగు జోటు తగిలించుకుంటాము, జోటు గుంజుకుంటాము.
ఈ కరివేములు ఒకటే కాకుండా ఇంకా ఈ తాటి ముంజలు ఎక్కడ కాస్తాయనా? కరివేములు కాస్తవి, కపటర్లు కాస్తవి, ఇట్లా పల్లెలు చాలా తనలు ఉంటాయి. ఎక్కువ శాతం అంటే కరివేముల. ప్రస్తుతం ఈ తాటి ముంజలు విక్రయిస్తున్న కప్పటాల గ్రామానికి చెందిన వ్యాపారి ఉన్నారు. తనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బ్రదర్ మీ పేరు? మునిరంగడు మీ ఊరు ఏదండి? కప్పటర్ల. ఈ తాటి ముంజల వ్యాపారం ఎన్నేళ్ళుగా చేస్తున్నారు మీరు? ఇప్పుడు దాదాపు ఒక 17 ఏళ్ళైంది సార్. ఈ తాటి ముంజల నుంచి మనిషికి వచ్చే ప్రయోజనం ఏంటి అసలు? వేడి వేడి షుగరు మొత్తము ఇది కొంతమంది చెప్తుంటారు సార్, మాకు కూడా తెలియదు. డాక్టరు చెప్తుంటారు ఇది తగ్గుతుంది. ఎందువల్ల అంటే ఇది తుప్పటి తీయకుండా తింటే ఇంకా చల్లదనం ఎక్కువ అవుతుందని చాలా మంది అంటుంటారు సార్, మాకేం తెలియదు. లాస్ట్ ఇయర్ తో పోలిస్తే ఈ ఏడాది వీటి ధరలు పెరిగాయని కొనుగోలుదారులు అంటున్నారు. పెరిగినాయి సార్. ఫస్ట్ 40-50 అమ్మినాము. ఫస్ట్ నేను అమ్ముతప్పుడు ఒక 8 నెలల కింద 25, 40, 30 కూడా అమ్మినాము సార్. ఇప్పుడు వచ్చేసి 100 రూపాయలు, 120 రూపాయల దాకా నడుస్తుంది సార్. ఈ తాటి ముంజలు అనేవి ఇంకా ఎన్ని నెలలు వస్తాయి? ఇంకా ఒక 15 రోజులు వస్తుంది సార్. 15 రోజులు వస్తుంది. అంటే వర్షం పడితే ఇవి రావా? వర్షం పడితే రావు సార్. వర్షం పడితే ఆటోమేటిక్గా గడ్డలు కడతాయి ఉరుములకి. ఈ తాటి ముంజలు అనేవి చాలా హైట్ లో ఉన్న చెట్ల కంటే దాదాపు 60 అడుగుల పైన ఉన్న చెట్లకు ఉంటాయి. మరి వాటిని ఎలా కోస్తారు మీరు? ఏ విధంగా కోస్తారు? ఏం లేదు సార్, అటు చేతులతో పంపిస్తారు. తాటి ముంజలు తెంచే క్రమంలో చాలా మంది కూడా కింద పడి ప్రాణాలు కోల్పోయిన ఘటనలు చాలా ఉన్నాయి. ఉన్నాయి సార్. చాలా మంది మా ఊర్లో కూడా ఒక 3-4 నడుములు తిరిగిపోయినాయి. 2-3 చనిపోయినారు. అయినా కూడా మేము అన్ని భరాయించుకొని కానీ ఇక్కడ తెస్తున్నాం సార్. మరి అలాంటి సాహసాలు చేయడం ఎందుకోనే? కష్టం సార్, కష్టం. కడుపు తిప్పలకంతే ఏం లేదు. మొత్తం మీద కర్నూలు ఉమ్మడి జిల్లాలో ఈ తాటి ముంజలకైతే గిరాకీ పెరిగింది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది కొంత ధరలు తగ్గాయని వ్యాపారులు చెప్తుండగా గత ఏడాది కన్నా కొంత ధరలు అయితే పెరిగాయని కొనుగోలుదారులు చెప్తున్నారు. కర్నూలు ఉమ్మడి జిల్లాలో ప్రత్యేకించి ఈ కరివేముల, కపటాల తదితర పరిసర ప్రాంతాల నుంచి అయితే ఈ తాటి ముంజలను విరివిగా తీసుకొచ్చి వ్యాపారులు కర్నూలు నగరంలోని బస్ స్టాండ్, రైల్వే స్టేషన్, ఎన్ఆర్పేట తదితర ప్రాంతాల్లో ఉంచి కోరిన కొనుగోలుదారులకు అందజేస్తున్న పరిస్థితి ఇది. ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ వికాస్ తో నందకిషోర్, సుమన్ టీవీ, కర్నూలు జిల్లా కేంద్రం నుంచి కర్నూలు ఉమ్మడి జిల్లాలో.